నమస్తే అండి. ఈరోజు రైస్ కుక్కర్లో పక్కా కొలతతో రాగ సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యం వేసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ప్లేట్ పెట్టి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలా బియ్యాన్ని నానబెట్టుకుంటే సంగటి స్మూత్గా బాగుంటుంది. ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని రైస్ కుక్కర్ని ఆన్ చేసుకుందామండి. అన్నం అనేది మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పొంగు వచ్చిందేమో ప్లేట్ తీసి చూద్దామండి. అన్నము పొంగు వచ్చిన తర్వాత ప్లేటు తెరగా పెట్టుకోండి, లేకుంటే అన్నం పొంగిపోతుంది. ఇప్పుడు ప్లేట్ తీసి అన్నం ఒకసారి కలుపుకుందామండి. అన్నము మెత్తగా ఉడికిందో చూసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రాగిపిండి తీసుకోవాలండి. అన్నం ఉడికిందండి. ఇప్పుడు రాగిపిండి వేసుకుందాము. రాగిపిండి మొత్తం ఒకే చోట వేసుకోకూడదండి. ఇలా పల్చగా వేసుకోవాలి. వేసుకున్నాక గరిటెతో కలపొద్దు. చేత్తోనే పతలాగా అలా అనుకొని ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు పిండిని మగ్గించుకోవాలండి. అలా పిండి మగ్గితే సంగటి చాలా బాగుంటుంది. మధ్యలో ప్లేట్ తీసి చూడాలండి, ఎందుకంటే పొంగిపోతుందేమో అని. ఇలా పిండి అనేది ఆవిరి మొత్తం పైకి రావాలి. అప్పుడు రాగి పిండి మగ్గినట్టు. ఇప్పుడు రైస్ కుక్కర్ బంద్ చేసుకొని గిన్నె కింద పెట్టుకుందామండి. చూడండి, పిండి అనేది ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు పప్పు ఎనుపుకుంటాం కదండి, పప్పు గుత్తి కాడ తీసుకొని సంగటి ఎనుపుకుందాము. చూడండి, సంగటి అనేది ఇలా ఎనుపుకోవాలి. పప్పు గుత్తి కాడ తీసుకొని చాలా స్మూత్గా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నం ఉడికిన తర్వాతనే రాగిపిండి వేసుకోవాలండి, లేకపోతే పిండి అన్నం అనేది ఉంటుంది సంగటి. అన్నం ఉడికినాక రాగిపిండి వేసుకుంటే సంగటి అనేది స్మూత్గా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. హెల్త్కు చాలా మంచిది. ఇలా చేసి పెడితే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఒకవేళ సంగటి ఎనిపేటప్పుడు గట్టిగా అనిపిస్తే నీళ్లు వేడి చేసి వేసుకోండి. చల్ల నీళ్ళు అయితే వేయొద్దు. సంగటిని ఇలా స్మూత్గా ఎనుపుకోవాలండి. తింటుంటే చాలా బాగుంటుంది. గొంతు అనేది పట్టుకోదు. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని తడి చేసుకొని చెయ్యి ఇలా మొత్తం సంగటిని అనేది సాపిగా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ప్లేట్ పెట్టి రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాలు అనేది మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ తడి చేసుకొని ప్లేట్లోకి సంగటి తీసుకోవాలండి. తీసుకొని చెయ్యి అనేది తడి చేసుకొని ఇలా ముద్దలు కట్టుకోవాలి. ముద్దలు కట్టుకున్న తర్వాత చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చట్నీలు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి రాగి సంగటి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.